మంచి బాగా ఉన్నాయి ఏర్పాట్లు ఫ్రీ బస్ పెట్టారు. స్కూల్ వాళ్ళు అది వెళ్ళాం, పైకి వెళ్ళాం, అక్కడ బాగా రిసీవ్ చేసుకున్నారు. పోలీసు వాళ్ళు డైరెక్ట్గా పంపించారు. భోజనం కూడా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, ఏ బాధ లేదు. ఆ లైన్ దగ్గర కూడా బాగానే ఉంది, హడావుడు లేదు, ఏం లేదు, గిట్టుకోవడం లేదు, బాగానే పంపిస్తున్నారు. చాలా బాగున్నాయండి. దర్శనం కూడా అమ్మవారు చాలా మాకు దర్శనం ఇచ్చారు. మేము వైజాగ్ నుంచి వచ్చి మేము రాత్రి 12-1 గంట అయిపోద్దాం, మేము ఎలాగ వెళ్ళాలి అని మేము చాలా టెన్షన్ పడ్డాం. కానీ దర్శనం కూడా చాలా బాగా అయిందండి. బస్సు మీద తీసుకెళ్లారు, దర్శనం బాగానే అయింది. భోజనాలు అన్న ప్రసాదం కూడా చాలా బాగుందండి. ఏమి లేదండి, నెట్టుకోవటం లేదు, ఎవరన్నా ఇబ్బంది పెట్టలేదు. చాలా దర్శనం కూడా చాలా బాగా ఇచ్చారు. లాగేశారని లేదు, అమ్మవారి దండం పెట్టుకుంటే తీసుకుని లాగారు. చాలా బాగా చేశారు. జరగాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా బాగుంది. నేను 2-3 ఏళ్ళ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయా, రాలేకపోతున్నా. దుర్గమ్మ దర్శనం చేసుకోవాలని సంకల్పం, 10 రోజులు ఇక్కడే ఉండి చేసుకోవాలని వచ్చేసా. చాలా బాగా జరుగుతుంది. డైలీ వెళ్తున్నా, భోజనం ఇక్కడేనా చాలా బాగున్నాయి. అసలు ఫుడ్ కూడా అమృతం ఉన్నట్టుంది. అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టని అమ్మ ఇంకోసారి నిరూపించుకుంది. అంతా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. విజయవాడే రోజు వస్తున్నాం, రోజు దర్శనం చాలా బాగా జరుగుతుంది. భోజనాలు కానీ ఏదైనా సూపర్గా ఉంది, చాలా బాగుంది. కీనైన్ కూడా సూపర్గా ఉంది. అన్ని మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ పిల్లలకు చిన్నపిల్లల పాలు అన్ని బాగానే ఇస్తున్నారు, సూపర్గా ఉంది. నెట్టట్లేదండి, చూడనిస్తున్నారు తల్లిని. మరి ఇంకా అలా నెట్టకపోతే జనాన్ని ఆపాలి కదండి, అది బాగుంది, సూపర్గా ఉంది. కూటమి ప్రభుత్వం కూడా చాలా హ్యాపీగా ఆ భక్తులను కూడా చాలా బాగా పట్టించుకున్నాయి. ఏదో నేను 3 గంటలు 2 గంటలు పడతాను కూడా అదే లైన్ లో వెళ్తే 30 గంటలు దర్శనం అయింది. వెళ్ళేప్పుడు గట్ట అంతా కూడా బాగా టీలు, పాలు, వాటర్ ఇవన్నీ కూడా చాలా సౌకర్యంగా చూసి బాగా చేశారు. అలాగే అమ్మవారి దర్శనం కూడా చాలా బాగుంది, జరుగుతుంది. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ కూడా బాగా పట్టించుకున్నారు. ఇలాగే ఉండాలని, మళ్ళీ సంవత్సరం కూడా ఇలా ఉండాలని కోరుతూ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, డిప్యూటీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తాయండి. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. నేను విజయవాడేనండి, నాది ఇక్కడే. జరిగిందండి దర్శనం. ఏర్పాట్లు కూడా అవన్నీ బాగున్నాయి. మంచినీళ్ళు కూడా బాగానే సౌకర్యంగా అందిస్తున్నారు. కాకపోతే కాస్త పెద్దోళ్ళని ఒక్క క్షణం అమ్మవారిని చూపించండి. నాకు మట్టుకు ఇదిగా ఉందండి, అమ్మ నాకు కనబడలేదనే బాధ. ఒక్క సెకండు మరి నా అదృష్టం అనుకోవాలి. అంటే ప్రతిదీ తప్పు చెప్పకూడదు కదా, అది నా అభిప్రాయం. ఒక్క సెకండ్ వస్తే అమ్మని చూసేదాన్ని కదా. అమ్మ రంగు చీర కూడా అందరు చెప్పుకుంటున్నారు, నగలన్నీ బాగున్నాయని చెప్పుకుంటున్నారు. మరి నా కంటికి ఏ నగ కనబడలా, ఏ చీర కనబడలా. ఒక్క సెకండ్ ఉంచితే నన్ను చూసేదాన్ని కదా అని, అంతే అండి. బంగారమాల ఉంది, మోత పుడుతుంది, బ్రహ్మాండం బాగా జరిగింది, బాగుంది. ఏం లేదు, బాగుంది. అమ్మవారి దగ్గర నెట్టడం లేదు, ఏం లేదు. ఆయన పుణ్యాన బాగుంది, చంద్రబాబు పుణ్యాన బాగా జరిగింది. మత్తుగా భోజనం కానీ అన్ని బాగా జరిగినాయి, లక్షణంగా జరిగింది. కానీ ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం జనాలు అలాగే భక్తులు కూడా చాలా బాగా పెరిగారు. అలాగే ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 2-3 అవర్స్ పడుతుంది అనుకున్నాం దర్శనము. 3:10కి లైన్లోకి వెళ్ళాము, 3:50 కల్లా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడా తోపులాట అనేది జరగలేదు, చాలా ప్రశాంతంగా జరిగింది. అండ్ అమ్మవారి దర్శనం కూడా ఆ లలితా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు చాలా చక్కగా దర్శనం ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. అలాగే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయండి. చిన్నపిల్లలతో కూడా చాలామంది వచ్చారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగినట్టు నాకైతే అనిపించలేదు. దర్శనం లైన్లో ఎక్కడ ఇబ్బంది పడలేదు, ఎక్కడ ఆగలేదు. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. జై దుర్గా భవాని. మేము విజయవాడ బాగుంది. 3 రోజులు 4 రోజులు బట్టి వస్తున్నాం. మేము ఆ రోజు వస్తున్నాం, భోజనం కూడా దొరుకుతుంది, బాగానే ఉంది. తల్లి దగ్గరికి వెళ్తున్నాం. కాకపోతే చాలా ఆనందంగా ఉంది, బాగుంది, బాగానే. పాలు కూడా ఇచ్చారు, మధ్యలో మజ్జిగ కూడా ఇస్తున్నారు, మంచినీళ్ళు కూడా ఇస్తున్నారు. క్లీనింగ్ అంటే వాళ్ళు చేస్తున్నారండి పాపం. మాలాంటి వాళ్ళం వేస్తా ఉంటే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. బాగానే బాగున్నాయి. క్యూలో వెళ్ళాం, తొందరగానే అయింది దర్శనం. మళ్ళీ స్టాప్కి వాటర్ ఇస్తున్నారు, బాగా ఇస్తున్నారు. అన్నదానం కూడా బాగానే ఉంది. లేదు, ఏం లేదు. క్యూలో బాగా లైన్లోనే వెళ్ళారు అందరూ. పేరుచాల నుండి
ఒక 30 మినిట్స్ తొందరగానే అయిపోయింది. ఎలా జరిగింది దర్శనం? బాగానే జరిగింది. ఎంత టైం పట్టిందమ్మా? 1 అవర్. నెట్టుకోవటం ఏమి లేదా? మీకు మంచినీళ్ళు వేస్తున్నారు లైన్లో? ఏమి ఇచ్చారు? లైన్లో ఏమి ఇచ్చారు? లైన్లో ఏమి ఇచ్చారు? లైన్లో ఏమి ఇచ్చారు? నా చెప్పు, ఏమి ఇచ్చారు లైన్లో? పాలు ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, స్నాక్స్ ఇస్తున్నారు. ఎలా దర్శనం దగ్గరికి వెళ్ళి చూసావా అమ్మవారిని? ఎత్తుకొని కూడా చూపించారు అక్కళ్ళు అని చెప్పు. ఎత్తుకొని కూడా చూపించారు అక్కళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కంచికిచర్ల. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చారు? కంచికిచర్ల నుంచి ఏం ప్రోగ్రామ్ చేస్తారు మీరు? కూచిపూడి. ఏంటి మీరు చేసే ప్రోగ్రామ్ పేరు? కూచిపూడి. కంచికిచర్ల నుంచి వచ్చాం. ఎలా ఉంది ఏర్పాట్లు, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ? బాగుంది, మొత్తం బాగుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇబ్బందులు ఏమన్నా? ఏం లేవు, మొత్తం అంతా చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ కూటమి ప్రభుత్వాన్ని కాదు కానీ మన సనాతన ధర్మంలో ఏ విధంగా పాటించాలో, ఏ విధంగా చేయాలో అన్ని విధాలుగా చేశారు. విఐపీలు వస్తే గత ప్రభుత్వంలో చూసాం, విఐపీలు వస్తే భక్తులందరినీ ఆపేసి వాళ్ళే వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఎంత విఐపీ వచ్చినా అందరూ సరి సమానంగా, అందరికీ ఎటువంటి ఆటంకం రాకుండా, ప్రజల్ని ఆపకుండా వెళ్తున్నారు. అలాగే పట్టాలు వేశారు, నీట్గా నీళ్లు పోస్తున్నారు. ఈ వాతావరణం కూడా బాగా అనుకూలించింది. అమ్మవారు అనుగ్రహం ఇలాగే ఎల్లప్పుడూ మంచి మీదే ఉండి మంచి జరగాలి ఈ రాష్ట్రానికి అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. మాది విజయవాడే. దర్శన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. బాగా జరిగింది. ఏర్పాట్లు బాగున్నాయి. బాగున్నాయి. దర్శనం దగ్గర నెట్టేస్తున్నారంట, ఏముందా? లేదు, బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చాలా మేలు చేశారు. ఉచిత బస్సుల్లో వస్తున్నాం, తల్లిని దర్శనం చేసుకున్నాం, ఉచిత భోజనం చేసాం, తల్లిని దర్శించుకుని వెళ్తున్నాం. నెల్లూరుపేట నుంచి. నెల్లూరుపేట నుంచి వచ్చారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. దర్శనానికి ఎంత టైం పడుతుందా? ఎంత తొందరగానే అయ్యింది. బాగా నెట్ వేయటం కానీ ఏం లేదు. ఏం లేదు, లైన్లో పెద్ద వయసు వాళ్ళు కదా, మిమ్మల్ని లైన్లో బాగా చూసుకున్నారు. బాగా చూసుకున్నారు బాగానే. అలా చెప్పలేము. ఇక్కడ సెక్యూరిటీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అండ్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ దగ్గర చాలా వర్క్ చేస్తున్నారు సార్. అండ్ భోజనాలు వడ్డించే దగ్గర కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ బాగా చూసుకుంటున్నారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాయలసీమ నుంచి వచ్చాను సార్, కర్నూలు డిస్టిక్ నుంచి. ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనం బాగా అయింది. ఇప్పుడు అమ్మవారిని 4 గంటలకి పనిచేశారు, మళ్ళీ 4:15కి మళ్ళీ భక్తుల్ని వెళ్తున్నారు సార్. దర్శనం దగ్గరికి వెళ్ళాక నెట్టడం ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు సార్, ఫ్రీగా ఉంది, ఉచిత దర్శనం కూడా ఉంది, అన్ని దర్శనాలు ఉన్నాయి సార్, బాగా జరుగుతుంది దర్శనం. లేదు సార్, నేను ఎప్పుడు రాలేదు, నవరాత్రులు రావడం ఇదే ఫస్ట్ టైం. ఈ హిస్టరీ గురించి తెలుసుకుందామని, మన భారతదేశ చరిత్ర అంటే ఏంది, మన అమ్మవారు నవరాత్రులు ప్రతి ఒక్క యువత తెలుసుకోవాల్సిన పని సార్, ఇది చూడాల్సిన పని. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్.